సో గైస్ ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్, అది కూడా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 జనరల్ స్టడీస్, నెక్స్ట్ పార్ట్ 2 పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ పైన అయితే క్లాస్ చేయడము జరుగుతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పేపర్స్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగానే వస్తాయండి. మరీ అంత టఫ్ అయితే ఉండవు, అప్లికేషన్ మెథడ్లో ఉండవు, డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడము జరుగుతుంది. కాబట్టి కొంచెం మనము కష్టపడితే ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో గైస్, మీ అందరికీ కూడా ఆల్రెడీ నేను చెప్పానండి, మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ అయితే ఆఫర్ అయితే ముగుస్తుందండి. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ 399 రూపీస్కే ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నామండి. ఓకేనా? 1 ఇయర్ వ్యాలిడిటీతో. మరి ఆఫర్ అయిపోయిన తర్వాత 799 రూపీస్ అవుతుందండి 1 ఇయర్ వ్యాలిడిటీకి. ఓకే, కాబట్టి వెంటనే తీసుకోండి. మీకు ఎవరికైనా ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్ ఎగ్జామ్స్, ఓకే, గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అందిస్తున్నామండి. జస్ట్ 199 రూపీస్కు మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు ఆఫర్ ఉందండి. ఆఫర్ అయిపోతే మాత్రం మళ్ళీ 299 రూపీస్ అయితే అవుతుంది. ఏ విధంగా తీసుకోవాలి మరి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు వచ్చేసి ఆర్కే ట్యుటోరియల్. మీకు ఎవరికైనా యాప్ లింక్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో కూడా తెలియచేయవచ్చు, నేను ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో గైస్, ముందుగా చిన్న లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్నటువంటి అభ్యర్థులు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 ప్రకారం గరిష్ట పులుల సంఖ్య గల రాష్ట్రం ఏది? సో గైస్, ఈ క్వశ్చన్ ఎందుకు చెప్పానంటే కరెంట్ అఫైర్స్. మరి అప్పటికిప్పటికి ఏమైనా చేంజ్ అవుతుంది కదా అని డౌట్ కావచ్చు, కానీ ఏమీ కూడా చేంజ్ కాలేదు. భారతదేశంలో అత్యధిక పులులు కలిగినటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్ అండి. కరెక్ట్. ఓకేనా? మధ్యప్రదేశ్. దీన్ని మనము టైగర్ స్టేట్గా అయితే పిలుస్తాము. ఏంటండి? టైగర్ స్టేట్, మధ్యప్రదేశ్. అత్యధిక నేషనల్ పార్కులు, అత్యధిక పులుల సంరక్షణ కేంద్రాలన్నీ కూడా మధ్యప్రదేశ్లోనే మనము చూడవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ చెప్తానండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ పేరేంటి? మొట్టమొదటి టైగర్ రిజర్వ్ కామెంట్ చేయండి. మరి ఎంతమందికి తెలుసో చూద్దాము. మీకు తెలియకపోతే ఫస్ట్ టైగర్ రిజర్వ్ అని కామెంట్ పెట్టని నా ఆన్సర్ చెప్తా. బట్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ల్యాండర్ ఆఫ్ చంద్రయాన్ 2? చంద్రయాన్ 2 యొక్క ల్యాండర్ పేరేంటి? ఏంటండి? విక్రమ్ అండి. ల్యాండర్ పేరేంటి? విక్రమ్. ఓకేనా? మరి రోవర్ పేరేంటి అంటే ప్రజ్ఞాన్. ఓకే, ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు ప్రజ్ఞాన్. ఇక్కడ మనకి ల్యాండర్ అడిగారు కాబట్టి విక్రమ్ అనేది అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అయితే వదిలేయండి, అవుట్డేటెడ్ అది. యంగ్ బెంగాల్ ఉద్యమం ఎవరిచే ప్రారంభించబడింది? ఎవరండి? యంగ్ బెంగాల్. సో హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో. ఓకేనా? యంగ్ బెంగాల్ ఉద్యమ కర్త ఎవరండి? ఎవరి చేత ప్రారంభించబడింది అని చూసినట్లయితే హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో. క్వశ్చన్ చూద్దాము. లక్షద్వీప్ కమ్స్ అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ విచ్ హైకోర్ట్? లక్షద్వీప్ అనేది ఏ హైకోర్ట్ పరిధిలోనికి వస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఎక్కడండి? కేరళ హైకోర్ట్ పరిధిలోనికి వస్తాయి. ఈ విధంగా కొన్ని ఉంటాయండి మనకి. ఓకే, లక్షద్వీప్లో ఏడు ఉంటాయండి? సో ఇక్కడ ఉంటాయి మనకి కదా. సో ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి కేరళ పరిధిలోనికి అయితే వస్తాయి. ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ దీవులు కూడా ఉంటాయండి. ఇవి పశ్చిమ బెంగాల్ హైకోర్టు పరిధిలోనికి అయితే వస్తాయి. ఓకేనా? పుదుచ్చేరి ఉంటుంది. పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోనికి అయితే వస్తుంది. ఇలా కొన్ని ఉంటాయండి, ఇవైతే మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భీమ్సేన్ జోషి ఏ ఘరానాకు చెందిన వ్యక్తి? భీమ్సేన్ జోషి బిలాంగ్స్ టు విచ్ ఘరానా? ఏంటండి? కిరాణా అనేటువంటి ఈ ఘరానాకు చెందిన వ్యక్తిగా మనం అయితే గుర్తుంచుకోవచ్చు. ఇటీవల ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. ఓకే, నెక్స్ట్ వన్.
కరెంట్ అఫైర్స్ అండి, ఇది వదిలేయండి. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది? క్యాబినెట్ మిషన్ ఎప్పుడండి? 1946వ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ భారతదేశానికి రావడము జరిగింది. ఓకేనా? క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేటువంటి పేరుతో దీన్ని అయితే పేర్కొంటాము. అంటే భారతదేశానికి మీకు స్వతంత్రం ఇస్తాము, బట్ మీకంటూ ఒక పాలనా వ్యవస్థను, ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోండి అని ఒక క్యాబినెట్ కమిషన్ అయితే వేయడము జరిగిందండి బ్రిటిష్ ప్రభుత్వము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ ఇది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ఆన్సర్ నైరోబి అండి. నైరోబి ఎక్కడ ఉంటుందండి? ఆఫ్రికాలోని ప్రముఖ దేశమైనటువంటి కేన్యా. ఓకే, కేన్యా యొక్క రాజధానియే నైరోబి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, చంద్రశేఖర్ ఆజాద్ డైడ్ ఇన్ విచ్ సిటీ? చంద్రశేఖర్ ఆజాద్ గారు ఏ నగరంలో మరణించడము జరిగింది? ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ గారు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అలహాబాద్. ఓకే, అలహాబాద్లో మరణించడం అయితే జరిగింది. ఓకే, ఉత్తరప్రదేశ్, అలహాబాద్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఖజురాహో దేవాలయాలు ఏ రాజవంశం చేత నిర్మించబడ్డాయి? ఖజురాహో దేవాలయాలు ఏ రాజవంశం వారు నిర్మించారండి? చండేలులు లేదా చండేల రాజవంశం వారు ఖజురాహో దేవాలయాలను నిర్మించడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ భారత రాజ్యాంగంలో ఏ అధికరణ క్రిందకి వస్తుంది? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఏంటండి? ఆర్థిక అత్యవసర పరిస్థితి. మన భారత రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలలో ఈ యొక్క ఎమర్జెన్సీస్, ఆర్థిక అధికారాలనేవి కూడా అత్యవసర అధికారాలనేవి కూడా చాలా ముఖ్యమైనవి. 352, 356, 360 ఇక్కడ ఉంది కదా. ఈ 360 ఏదైతే ఉందో మరి ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి వివరిస్తుందండి. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అధికరణం 360. మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు ప్రకటించడం జరిగిందండి? ఎన్నిసార్లు అండి? 0 అండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మన దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడలేదు. ఇది అసలు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఒక దేశంలో విధిస్తున్నారంటే ఆ దేశము ఆర్థికంగా చాలా చాలా బలహీనపడింది అని అర్థం అండి. ఏమవుతుందని తెలుసా అండి ఆ ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే? సో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయబడవు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క సాలరీస్ అనేవి ఇవ్వరు. చాలా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్తుంది. ఓకే, ఇటీవల మనం చూసాం ఎక్కడ? పాకిస్తాన్లో, శ్రీలంకలో కూడా ఈ యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితి అయితే నెలకొంది. ఇన్ఫ్లేషన్ అయితే అంటే ద్రవ్యోల్బణము విపరీతమైన హైకి వెళ్తుందండి. అంటే ఈవెన్ మనము టీ తాగాలన్నా కూడా దాదాపుగా 10-20 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరు? మొదటి స్పీకర్ ఎవరండి? గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. వీరిని మనము జీవి మౌలాంకర్ అనేటువంటి పేరుతో పిలుస్తామండి. మొట్టమొదటి లోక్సభ స్పీకర్. మరి ప్రజెంట్ 2025వ సంవత్సరానికి ఎవరున్నారండి? ఓం బిర్లా గారు ప్రజెంట్ లోక్సభ స్పీకర్గా అయితే కొనసాగుతున్నారు. మరి రాజ్యసభ స్పీకర్గా ఎవరు ఉంటారండి? ప్రజెంట్ అయితే జగదీప్ ధన్కర్ గారు ఉంటారండి. అంటే ఎవరైతే భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉంటారో, ఓకేనా, మరి అధికారికంగా వారే పదవిరీత్యా రాజ్యసభ చైర్పర్సన్గా కొనసాగడము జరుగుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద లెవెల్ ఆఫ్ స్టడీ నాయిస్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. అంటే స్థిరమైన శబ్దం యొక్క స్థాయిని ఏ కొలతలలో వ్యక్తీకరిస్తారు? ఆన్సర్ డీబీ అండి. డీబీ అంటే ఏంటి? డెసిబెల్స్. ఓకే, డెసిబెల్స్. ధ్వని తీవ్రతను మనము డెసిబెల్స్లో కొలవడము జరుగుతుంది. ఓకేనా? గుర్తుంచుకోవాలి. డెసిబెల్స్.
నెక్స్ట్ వన్, జాతీయ క్రీడాకారుడు శివ థాపా ఏ క్రీడకు సంబంధించిన వారు? ఏంటండి? బాక్సింగ్ క్రీడాకారుడు అండి శివ థాపా. సో ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. 2024 సంవత్సరంలో మరి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయండి? ఫ్రాన్స్లో. ఓకే, ఫ్రాన్స్లో జరిగాయి, ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ అని అయితే మనము చెప్పుకోవడము జరిగింది. ఇందులో మనకు నేను లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, మొట్టమొదటి పథకం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అయితే అడిగానండి. మను భాకర్. ఓకే, మను భాకర్ గారండి. ఎందులో? షూటింగ్ విభాగంలో. ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అయితే ఇందులోంచి వస్తుందండి. షూటింగ్ విభాగంలో మరి 2 పథకాలు అయితే వీరు సాధించడం జరిగిందండి మను భాకర్ గారు షూటింగ్ విభాగంలో ఫర్ ద ఫస్ట్ టైం అండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశం యొక్క ఓటింగ్ వాటా ఎంత శాతం వాటా ఉందండి మన దేశానికి అంటే 2.76% వాటా ఉండడం అయితే చూడవచ్చు. ఎంత అండి? 2.76%. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధికంగా పవన విద్యుత్ను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? పవన విద్యుత్ అంటే విండ్ పవర్ అండి. ఒక విండ్ పవర్ అంటే గాలి మరల ద్వారా విద్యుత్ను తయారు చేసేటువంటి ఒక విధానము. ఓకే, మరి ఏ రాష్ట్రం అండి? తమిళనాడు రాష్ట్రము. ఓకేనా, తమిళనాడు రాష్ట్రంలో యొక్క విండ్ పవర్ అనేది అత్యధికంగా ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్? క్రింది వాటిలో ఏది ప్రత్యక్ష పన్నుగా వర్గీకరించబడినది? ప్రత్యక్ష పన్ను ఏంటండి? ఆన్సర్ ఆస్తి పన్ను అండి. ఆస్తి పన్ను ప్రత్యక్ష పన్నుగా మనమైతే చెప్పుకోవచ్చు. అమ్మకపు పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ ఇవన్నీ కూడా పరోక్ష పన్నులు. ఓకే, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి? మనం డైరెక్ట్గా సంపాదించినటువంటి ఆదాయం పైన చెల్లించేదే ఆస్తి పన్ను. ప్రత్యక్ష పన్నుగా మనమైతే చెప్పుకోవచ్చు. పరోక్ష పన్ను అంటే ఏంటి? మనకు తెలియకుండానే దీనిపైన ట్యాక్స్ కడదామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సోప్ కొనుక్కున్నామండి మనం. సోప్ పైన ఇన్క్లూడెడ్ INCLU అని ఉంటుంది, ఇన్క్లూడెడ్ ఆల్ ట్యాక్సెస్ కదా, గమనించారు ఎప్పుడైనా? అందులోనే మనం చెల్లించేటువంటి ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా, గమనించాలి అందరూ కూడా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నమామి గంగే కార్యక్రమం క్రింద గంగా గ్రామ యోజనలో భాగం కాని రాష్ట్రము ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ కాదంట. ఇది కరెంట్ అఫైర్స్ ఇది. ఓకే, జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసే పత్రాలపై మహారాజా హరి సింగ్ ఏ తేదీన సంతకం చేశారు? సో గైస్, మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మనకు 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది కదా, కరెక్టే కదా? కరెక్ట్. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన టైంలో మరి దాదాపుగా 560కి పైగా సంస్థానాలు మన దేశంలో స్వతంత్రంగా ఉన్నాయండి. అర్థమైందా? సో స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు కలిసాయండి, చాలా వరకు భారతదేశంలో విలీనమయ్యాయి, కానీ కొన్ని అవ్వలేదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెన్కోర్ ఎక్కడుంది? కేరళలో ఉంటుంది. ఓకేనా, ట్రావెన్కోర్ని కొన్ని షరతుల ద్వారా మరి ఏం చేశారు? భారతదేశంలో విలీనం చేశారు. నెక్స్ట్ జునాగఢ్ దీన్ని రెఫరెండం ద్వారా అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా దీన్ని కలిపేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ అండి, రాజా హరి సింగ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క సంస్థానాన్ని సో మరి పాకిస్తాన్లో కలపాలా, ఇండియాలో కలపాలా అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఇండియాలోనే కలుపుతాము. కానీ ఏంటి మళ్ళా మా యొక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి. స్వతంత్ర ప్రతిపత్తి 271 ఐ థింక్ సో, యా, స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి, మాకు ప్రత్యేక రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేక జెండా ఉండాలి అని చెప్పేసి కొన్ని షరతుల చేత భారతదేశంలో విలీనం చేపించడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి చివరిసారిగా భారతదేశానికి మొదటగా వచ్చిన వారు ఎవరండి? పోర్చుగీస్ వారు 1498లో మొదటిసారిగా వస్తారండి. ఓకేనా, మరి చివరిసారిగా వెళ్ళిన వారు ఎవరండి? 1961లో చివరిసారిగా గోవాను వదిలి వెళ్ళిపోయిన వారు కూడా పోర్చుగీస్ వారు. అంటే ఫస్ట్ వచ్చిన వారే,
చివరికి వెళ్ళిన వారు కూడా వారే. ఓకేనా. గోవా విమోచన దినోత్సవంగా 1961ని నిర్వహించుకోవడం అయితే జరిగిందండి. సో ఆపరేషన్ విజయ్ ద్వారా. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాము. జమ్మూ కాశ్మీర్ పైన మరి రాజాసింగ్ ఎప్పుడు సంతకం చేశారండి? 26 అక్టోబర్ 1947వ తారీఖున మరి ఆ యొక్క ముసాయిదా పైన సంతకం చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఓకే, నెక్స్ట్. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ క్రింది వానిలో దేనికి సంబంధించినది? భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? 10వ షెడ్యూల్లో ఏం పొందుపరచబడి ఉన్నాయండి? ఆన్సర్ పార్టీ ఫిరాయింపుల చట్టము. పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రస్తుత కాలంలో మనము చాలా క్యాజువల్ అండి, ఇది చాలా అంటే చాలా సాధారణం. బట్ ఇది రూపొందించినటువంటి టైంలో మరి ఇలాంటివి జరుగుతాయి అని ఆలోచించే దీన్ని పెట్టడం అయితే జరిగింది భారత రాజ్యాంగంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఏం చేస్తారు? ఆ పార్టీలో గెలిచి వేరే పార్టీలో మళ్ళీ జాయిన్ అవుతారండి వెళ్ళి. అలాంటి సందర్భంలో ఆ ఎమ్మెల్యే పైన తీసుకునేటువంటి చర్యలు అన్నీ కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మెన్షన్ చేయబడి ఉంటాయి, నియమ నిబంధనలు. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ కూడా వదిలేయండి, కరెంట్ అఫైర్స్ అది. భూ ఉష్ణ ప్రాంతమైన పూఘా లోయ ఎక్కడ ఉంది? భూ ఉష్ణ ప్రాంతమైన పూఘా లోయ ఎక్కడ ఉందండి ఈ లోయ మరి? ఆన్సర్ లడక్ అండి, లడఖ్లో ఉంది, కేంద్రపాలిత ప్రాంతము. ఓకేనా, లడక్. నెక్స్ట్. క్రింది వాటిలో ఏది ఒక శిలాజ ఇంధనము కాదు? శిలాజ ఇంధనం అంటే ఫాజిల్ ఫ్యూయల్. ఇట్స్ నాట్ ఎ ఫాజిల్ ఫ్యూయల్. ఏంటది మరి? కోల్ మనకు తెలుసు, సోలార్ అండి. సింపుల్ క్వశ్చన్ అండి ఇది కదా. బొగ్గు అనేది సహజ వాయువు, పెట్రోలియం ఇవన్నీ కూడా మనకు మరి భూమి నుంచి వస్తాయండి. ఓకేనా, శిలాజ ఇంధనాలు ఇవన్నీ కూడా. సోలార్ మాత్రం శిలాజ ఇంధనం కాదు. ఏంటిది? ఇది పునరుత్పాదక ఇంధనం. సూర్యుడి నుంచి సోలార్ ప్యానెల్స్ ద్వారా సూర్యశక్తిని గ్రహించి విద్యుత్ను ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక ప్రక్రియ. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్. ఇది కూడా అవసరం లేదండి, కరెంట్ అఫైర్స్ ఇదంతా కూడా. సికింద్రాబాద్ తెలంగాణ ప్రభుత్వము నిర్వహించిన 2వ అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ ఎవరు ప్రారంభించారు? ఇది కూడా అవసరం లేదండి యాక్చువల్గా. సో ఇది కరెంట్ అఫైర్స్ ఇది. అప్పుడు వెంకయ్య నాయుడు గారు ప్రారంభించడం అయితే జరిగింది, వెంకయ్య గారు రాష్ట్రపతి హోదాలో. ఓకే, 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ఎక్కడ స్థాపించడము జరిగింది? 1943వ సంవత్సరంలో అండి నేతాజీ గారు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ఎక్కడ స్థాపించారు? ఎక్కడండి? మనందరికీ తెలుసు కదా, సింగపూర్లో. ఓకేనా, సింగపూర్లో ఆజాద్ హిందూ ఫౌజ్. ఓకేనా, ఇదొక మిలిటరీ దళం అండి. భారతదేశానికి స్వతంత్రం సాధించడానికి మరి అప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే కదండి మనం స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలంటే, మరి వారికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి గాను మన దేశంలోనే ఈ యొక్క మిలిటరీని స్థాపించడానికి ఒప్పుకుంటారా బ్రిటిష్ వారు? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడికి వెళ్ళి? సింగపూర్కి వెళ్ళి ఈ యొక్క మరి ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ద సాలార్జంగ్ మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఎట్. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉందండి? హైదరాబాద్లో ఉంది. దీన్ని నిర్మించిన వారు ఎవరండి? సాలార్జంగ్ III. ఓకే, సాలార్జంగ్ III అండి దీన్ని నిర్మించిన వ్యక్తి. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. కుల నిర్మూలన ప్రచురణను ఎవరు వ్రాసారు? కుల నిర్మూలన ప్రచురణ. ఓకేనా, ఎవరు రాశారండి మరి ఇది? ఆన్సర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ రచననైతే రాయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాన్ మెకార్థీ క్రింది వారిలో దేనికి సంబంధించిన వారు? జాన్ మెకార్థీ. ఆన్సర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆద్యుడిగా మనమైతే చెప్పుకోవచ్చండి, AI. ఓకే, ప్రజెంట్ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి టెక్నాలజీ AI. నెక్స్ట్. సత్రియ అనే నృత్య రూపకము ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? సత్రియ
ఏ రాష్ట్రంలో అండి? ఆన్సర్ అస్సాం అండి. అస్సాంలో చాలా ఫేమస్గా చెప్పుకోవచ్చు సత్రియా. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. కర్ణాటకలో ఘోంబే అట్ట దేని యొక్క ప్రసిద్ధ కళారూపం? ఘోంబే అట్ట దేని యొక్క ప్రసిద్ధ కళారూపం అండి ఇది కర్ణాటకలో? అంటే తోలుబొమ్మల ఆట అండి. ఇది ఏంటది? తోలుబొమ్మల ఆట. ఏంటది? ఘోంబే ఆట. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. ఆరావళి పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది ఆరావళి రేంజ్? ఆన్సర్ గురు శిఖార్ అండి. గురు శిఖార్. ఈ గురు శిఖార్ ఎక్కడ ఉంటుందంటే మౌంట్ అబులో ఉంటుందండి. ఓకే, మౌంట్ అబు. ఇదొక జైన పుణ్యక్షేత్రం అండి. మౌంట్ అబు అనేది ఇక్కడే గురు శిఖార్ ఉంటుంది. మరి యొక్క ఆరావళి పర్వత శ్రేణి యొక్క ప్రాముఖ్యత ఏంటండి? ప్రపంచంలో అత్యంత ప్రాచీన ముడత పర్వతం ప్రపంచంలోనే అండి. ఓకేనా? ఇది అంటే చాలా అంటే చాలా పాతదన్నాడు, ఓల్డెస్ట్ మౌంటైన్గా చెప్పుకోవచ్చండి ఆరావళి. మన దేశంలోనే ఉంది. ఓకేనా? తారెడారి ఆ ప్రాంతంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ మరి అత్యంత పాతది మన దగ్గర ఉంది. మరి అత్యంత కొత్తవి నవీన ముడత పర్వతాలు కూడా మన దేశంలోనే ఉన్నాయి. ఏంటవి? హిమాలయాస్. ఓకే, హిమాలయాస్ మన దేశంలోనే ఉన్నాయి అత్యంత నవీన ముడత పర్వతాలు. ఓకే, నెక్స్ట్ వన్. నబక లెభరా పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నబక లెభరా పండుగ ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఒడిషాలో నిర్వహించుకుంటాము. నెక్స్ట్ వన్. చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంటుకి స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో మొదటి ప్రసంగం చేశారండి? 1893లో. ఓకేనా? హిందూ మతాన్ని మరి ప్రపంచ దేశాలకు హిందూ మతం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పడానికైతే సర్వమత సమ్మేళనానికి వెళ్ళడము జరిగింది. నెక్స్ట్ వన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఎప్పుడండి? 1959. నెక్స్ట్ వన్. 2018లో జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్నవారు ఎవరండి? అమితావ్ ఘోష్. సో గైస్, ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ఇంట్రెస్టింగ్గా మీకు ఉన్నట్లయితే, ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఫీడ్బ్యాక్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఏమైనా ఇంకా చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఫీడ్బ్యాక్ రూపంలో తెలియచేయవచ్చు. ప్రతిరోజు కూడా ఈ యొక్క మోడల్ ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయండి. మన యొక్క టెస్ట్ సిరీస్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో ఇప్పటివరకు మన యాప్లో, వాళ్ళందరికీ కూడా దాదాపుగా టాప్ 10 ప్రీవియస్ పేపర్స్ అండి. టాప్ 10 ప్రీవియస్ పేపర్ని అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా 1 by 1 అయితే మీకు వస్తూ ఉంటాయి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా టాప్ 25 అయితే వస్తాయి. కాబట్టి వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. ఇంట్రెస్టెడ్గా కాదండి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తక్కువ కాస్ట్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.